హాయ్ అండి. మా అమ్మకు బాగాలేదని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరాను. నిన్న సండే వల్ల మా పిల్లలైతే ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా వస్తామంటే ముగ్గురం కలిసి బయలుదేరాము. బైక్ లో వెళ్తే ఎప్పుడు నేను ఒక్కదానే వెళ్తాను. ఈసారి మా పిల్లలు తీసుకొని వెళ్తున్నాను. మా ఆయన నాకు బైక్ ఇస్తారు కానీ అందులో ఎప్పుడు పెట్రోల్ ఉండదు. మా అమ్మ వాళ్ళకి నేను వస్తున్నాను విషయం తెలీదు. సడన్ గా వెళ్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి బైక్ లో వెళ్తే హాఫ్ అన్ అవర్ లో వెళ్ళొచ్చు. మా పిల్లలతో కదా ప్రతిసారి ఎక్కడ పడితే అక్కడ ఆపుతూనే ఉంటారు. ఒకసారి బేకరీలో ఏవో కావాలని చెప్పి ఆపారు. ఇంకోసారి దాహం వేస్తుంది జ్యూస్ తాగుతామని ఆపారు. మా అమ్మని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే తిరిగి మా అమ్మే మాకు షాక్ ఇచ్చింది. బాలేదన్నది కదా, ఎలాగో ఇంట్లో పడుకొని ఉంటుందేమో అనుకున్నాం కానీ మా అమ్మ అయితే తలుపుకు తాళం వేసుకుని చేలోకైతే వెళ్ళిపోయిందంట. ఇంక మేము కూడా చేలోకైతే బయలుదేరాము. అప్పుడు ఎప్పుడో సమ్మర్ హాలిడేస్ అప్పుడైతే ఇంటికి వచ్చాము. అప్పుడే వెళ్ళడమే, మళ్ళీ వెళ్ళలేదు. ఇంకలా సరదాగా చూసినట్టు ఉంటుందని చెప్పి మేము కూడా వెళ్ళాము. చేలంతా తిరిగి చూస్తే చివరికి అక్కడెక్కడో అరటిగాలు అయితే కోస్తుంది. ఇలాగా చేలో ఆవులు గేదెలు ఉన్న వాళ్ళకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎంత ఒంట్లో బాగోకపోయినా చేయక తప్ప. మా నాన్న కూడా రోజు డ్యూటీ ఉంది. డ్యూటీ నుంచి వచ్చి మమ్మల్ని చూసి చాలా షాక్ అయ్యాడు. కాసేపు టైం స్పెండ్ చేసి ఈవినింగ్ బయలుదేరిపోయాము.